సినిమా వాళ్ళ జీవితాలు కలర్ఫుల్గా ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటారని అందరూ అనుకుంటారు. కానీ వీళ్ళ కష్టాలు ఎవరికి తెలుసు? ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయకుండా, సమయాన్ని కూడా పాటించకుండా కుటుంబాలకు దూరంగా షూటింగులకు వెళ్ళి నెలల కొద్దీ దూరంగా జీవిస్తుంటారు. ఒక రైతు కంటే ఎక్కువ కష్టపడుతుంటారు. కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. బాగా సంపాదించి ఒక్కొక్కసారి సంపాదన లేక చెడు అలవాట్లకు బానిసైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఆదాయం లేక పక్కదారులు పట్టి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలానే సీనియర్ నటి ఝాన్సీ కూడా 70-80వ దశాబ్దంలో ఎన్నో సినిమాల్లో నటించింది. 300 కంటే ఎక్కువ సినిమాల్లో తల్లి పాత్రలకు విలన్ భార్యగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి ఒక పేరు తెచ్చుకున్నది. తర్వాత ఒక సినిమా నిర్మించి అప్పుల పాలైంది. చివరికి ఈరోజు ఆకలి కోసం ఎదురుచూపులు చూస్తూ దీనస్థితిలో ఉందంటే కారణం ఒక సినిమా తీసి నష్టపోవటం వలన సంపాదించిన ఆస్తులన్నీ అమ్మి అప్పులు కట్టి ఇప్పుడు హైదరాబాదులో ఒక సింగిల్ రూమ్ తీసుకొని అద్దెకు తీసుకొని జీవిస్తున్న ఈ సీనియర్ నటి ఝాన్సీ గురించి ఎంతమందికి తెలుసు? ఇలా ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బులు సినిమా తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సినిమా ఫెయిల్ అయితే అలా జీవితాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. సినిమా చూసి ప్రేక్షకుడు బాగలేదని 3 గంటల్లో దాన్ని రిజల్ట్ చెప్పేస్తాడు. కానీ దాని వెనుక ఉన్న కష్టం, శ్రమ, ఎంతమంది పనిచేసి ఎన్ని డబ్బులు ఏ విధంగా ఓ సినిమా నిర్మించటానికి ఎన్ని అవస్థలు పడతారో ఎంతమందికి తెలుసు? ఈ సీనియర్ నటి ఝాన్సీ మన ఊరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం, యమగోళ, అగ్రతారల వారికి తల్లిగా నటించింది. నిర్మాతగా మారి ఖైదీ ఇన్స్పెక్టర్ అనే సినిమా సుమన్ గారితో నిర్మిస్తే దాని వలన వచ్చిన నష్టాలను భరించటానికి అంతకుముందు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మి అప్పులన్నీ తీర్చాల్సి వచ్చింది. భర్త మరణం, పిల్లలు చిన్నగా ఉండటం వలన కుటుంబ బాధ్యత అంతా ఈ సీనియర్ ఝాన్సీ మీద పడింది. ఎలాగలాగా వారిని కష్టపడి చదివించి పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు కోడళ్ళ తీసుకొస్తే వాళ్ళు భార్య కొంగు పట్టుకొని తలా దిక్కు వెళ్ళిపోయారు. 78 ఏళ్ల వయసులో ఇప్పుడు ఒంటరిగా ఒక ఇల్లు కిరాయి తీసుకొని తన వంట తాను చేసుకుంటూ దీనంగా బాధగా జీవిస్తుంది. ఒకప్పుడు లగ్జరీగా బ్రతికిన ఈ ఝాన్సీ ఇప్పుడు ఈ విధంగా బ్రతకాల్సి వస్తుంది. కారణం ఓ సినిమా నిర్మించి దాని వలన నష్టాలు భరించటం వలనే. ఇలా ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బుతో చివరకు నిర్మాతలుగా మారి సినిమాలు తీసి చేతులు కాల్చుకొని అనుకున్నంత విజయం సాధించక అప్పుల పాలై జీవితాలను నాశనం చేసుకొని ఎంతోమంది ఉన్నారు. వారు చివరి దశలో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించిన తర్వాత నిర్మాతగా మారాలని కొన్ని సినిమాలు తీస్తుంటారు. కొంతమంది తీసిన సినిమాలు అదృష్టం కొద్దీ సూపర్ డూపర్ హిట్ అయి పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ సంపాదించుకుంటే, కొంతమంది మాత్రం